Thank you, Satyaraj Garu. Now I request to speak our Raja Saab, our director Saab, presenter of this film, Marti గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. గుడ్ మార్నింగ్ అండి. హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ. ఈ సంవత్సరం ఫస్ట్ టీజర్ బార్బరిక్ లాంచ్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమాకి నేనేం పర్టికులర్గా ఏం పెద్ద ఏం చేయలేదు, బట్ టీమ్ని జస్ట్ గైడ్ చేశాను అంతే. నిజంగా చాలా కష్టపడి చేశారు ఈ ప్రాజెక్టు. నా దగ్గరికి యాక్చువల్గా మా కో డైరెక్టర్ రామ్ ప్రసాద్ విజయ్ గారిని టీంని తీసుకుని వచ్చారు, ఒకసారి కథ వినండి అని. విన్న తర్వాత చాలా బాగుంది, కానీ యాక్చువల్గా ఇది ఈ ఈ జోనర్ చాలా అంటే చాలా రిస్కీ జోనరు. ఇది ఆడుతుంది ఆడదని మనం అంటే కాన్ఫిడెంట్గా చెప్పలేం, కానీ దాన్ని చూసుకుని వెళ్ళండి అని నేను వాళ్ళతో ఓపెన్గా చెప్తే యాక్చువల్గా మోహన్ రాజేష్ ఇద్దరు చాలా కాన్ఫిడెంట్గా లేదు సార్ బాగా చేస్తాం సార్ చాలా కష్టపడి అని. వాళ్ళ దీంట్లో మెయిన్ విజయ్ గారు పాపం వాళ్ళు ఎప్పటి నుంచో నన్ను నమ్మారు సార్. నేను వాళ్ళకి ప్రామిస్ చేశాను, డబ్బులు వచ్చినా రాకపోయినా సరే సినిమా అయితే తీస్తానని చెప్పానని. ఒక్క మాట ఇచ్చిన మాటకి నిజంగా 10 కోట్ల పైన పెట్టారు ఆయన. నిజంగా గ్రేట్ సార్. మీలాంటి ప్రొడ్యూసర్ నిలబడాలి. డెఫినెట్గా ఈయన ఫ్యూచర్లో చాలా పెద్ద ప్రొడ్యూసర్ అవుతారు. ఎందుకంటే విజయ్ గారు అంటే ఆయనకి చాలా పేషెన్స్ ఎక్కువ. అట్ ది సేమ్ టైం ఈ సంవత్సరం ఇంకొక సినిమా కూడా కలిసి చేస్తున్నాము జీ తెలుగుతో కలిసి. అది కూడా త్వరలో అనౌన్స్ చేస్తాం. బట్ యాక్చువల్గా ఎవ్రీ ఇయర్ ఒక 2-3 సినిమాలు ఆయన లాంచ్ చేయాలని చెప్పి అనుకున్నారు. ఈ టీము ప్రత్యేకంగా ఫస్ట్ బార్బరిక్ టీము మోహన్ లోపలికి వెళ్ళిపోయింది బార్బరిక్. ఇప్పుడు ఆ సినిమాని మనం ఏం చేసినా సరే ఫస్ట్ సత్యరాజ్ గారి క్యారెక్టర్ కనిపిస్తుంది, కానీ అసలు రియల్గా యాక్టింగ్ చేసింది చూశారు కదా, మైక్ తీసుకోగానే ఎలా ఇరుచుకు పడిపోయాడు. అంత లోపలికి వెళ్ళిపోయాడు మోహన్. నిజంగా ఒక డైరెక్టర్కి అంత ఇంట్రెస్ట్ అంత ఎంతూజియాజం ఉంటే తప్పించి ఆ ఎనర్జీ స్క్రీన్ మీదకి ట్రాన్స్ఫర్ అవ్వదు. నిజంగా చాలా బాగా తీసావు మోహన్. నెక్స్ట్ రమేష్ రెడ్డి గారు ఆయన వచ్చారా, రాలేదా? ఆయన సినిమాటోగ్రఫీ ఎక్స్ట్రాడినరీ. నాకు ముందు యాక్చువల్గా చిన్న డౌట్ ఉండేది, ఈ కథ ఎలా వస్తుందో ఏంటంటే. మధ్యలో రష్ చూపిస్తే తీసుకొచ్చేవాడు, నిజంగా చాలా బాగా అనిపించేది. దానికి తగ్గట్టు ఇన్ఫ్యూషన్ మ్యూజిక్ బ్యాండ్ కూడా, ఒక మ్యూజిక్ చేయడం అనేది నాకు తెలిసి ఫస్ట్ టైం ఇది రీసెంట్ తెలుగులో. అలాంటిది వాళ్ళు చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఆ మ్యూజిక్ని మన ఆదిత్య నిరంజన్ గారు, ఆదిత్య మ్యూజిక్ వాళ్ళు ఎంకరేజ్ చేయడం చాలా హ్యాపీ. ఈ టీం అందరికీ పేరు పేరున ఇంకా ఎట్లాగో చెప్పాల్సిన సందర్భం ఉంది. డెఫినెట్గా ఈ సినిమా చాలా కొత్తగా ఉండే సినిమా. అంటే ఒక మైథలాజికల్ పాయింట్లో ఉన్న ఒక క్యారెక్టర్ త్రిబాణాధారిని ప్రజెంట్ జనరేషన్లో ఒక సైక్రియాటిస్టు ఒక ముగ్గురు మీద ఆ ఎక్స్పెరిమెంట్ని ప్రయోగం చేస్తే ఎలా ఉంటుందో అనేది చాలా అందంగా రాసుకున్న స్క్రిప్ట్ ఇది. డెఫినెట్గా ఇది కొత్తగా ఉంటుంది. ఈ టీం అందరికీ మంచి సక్సెస్ ఇస్తుందని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ప్రత్యేకంగా ఫస్ట్ చిన్న సినిమా అంటే ఆయన బాహుబలి చేశారు, చివరికి బార్బరిక్ చేశారు. అంటే ఆయన దృష్టిలో యాక్చువల్గా నిజంగా అంటే సినిమా అంతే, సినిమా కథ నచ్చితే చాలు ఆయన చేసేస్తారు. అట్లాగా సత్యరాజ్ గారు జస్ట్ వెళ్ళి వాళ్ళు కథ చెప్పిన తర్వాత నేను చేస్తానని నాకు మెసేజ్ పెట్టారు. నిజంగా చాలా చాలా థ్యాంక్స్ సార్. మీతో నాకు ప్రతిరోజు పండుగే ఒక మెమరబుల్ ఫిల్మ్ ఇచ్చారు నాకు. అట్లా సత్యరాజ్ గారు ఈ సినిమా చేసి డబ్బులు తీసుకుని వెళ్ళిపోవటం వేరు, వచ్చి మళ్ళీ ఇలాంటి ఫంక్షన్స్కి ఎంకరేజ్ చేయడం వేరు. నిజంగా బ్లెస్డ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అందరికీ పేరు పేరున చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఈ సినిమాని ఎంకరేజ్ చేయవలసిందిగా మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నేను ఎలానో అడగక తప్పదు, మీరు వద్దు వాటి గురించి ఇప్పుడు వద్దు, ఇంకా చాలా చెప్పాలి. సంక్రాంతికి ఏమైనా అప్డేట్ చెప్తారు ఉంటే మేమే చెప్పేస్తాం, కంగారు లేదు. సరే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. యా, డైరెక్టర్ గారిని, ప్రొడ్యూసర్ గారిని అండ్ సత్యం రాజు, యా ప్లీజ్. అందరికీ నమస్కారం. నా పేరు మేఘనా సునీల్.
అండ్ ఇవాళ ఆర్ ఫిలిం బార్బరిక్ టీజర్ లాంచ్ అయింది అండ్ ఐ హోప్ యూ ఆర్ లైక్డ్ ఇట్. అండ్ మీరు టీజర్లో చూసిన షార్ట్స్ అవన్నీ జస్ట్ శాంపిల్. వన్స్ మూవీ వచ్చిన తర్వాత ఇంపాక్ట్ ఇంకా డబల్ ఉంటుంది. అండ్ కమింగ్ టు మై రోల్, దిస్ రోల్ ఈజ్ వెరీ స్పెషల్ టు మీ. నిధి అన్న క్యారెక్టర్ విల్ ఆల్వేస్ హ్యావ్ అ స్పెషల్ ప్లేస్ ఇన్ మై హార్ట్. అండ్ ఇంత మంచి రోల్కి నన్ను నమ్మి రోల్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ మారుతి సార్, మోహన్ సార్, విజయపాల్ రెడ్డి సార్ అండ్ రమేష్ సార్. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. అండ్ సత్యరాజ్ సార్, మీతో వర్క్ చేసినప్పుడు స్టార్టింగ్లో ఐ గాట్ వెరీ నర్వస్ సీనియర్ యాక్టర్స్తో వర్క్ చేయడమని. బట్ డే 1 ఆఫ్ షూటింగ్ నుంచి యూ వర్ వెరీ ఫ్రెండ్లీ అండ్ ట్రీటెడ్ మీ సో వెల్ యాజ్ యువర్ కో స్టార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ టీమ్ మొత్తానికి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ ఈ ఎండ్ ప్రోడక్ట్ ఇంత బాగా వస్తుందంటే ఇట్స్ బికాస్ ఆఫ్ ఆల్ అవర్ హార్డ్ వర్క్. థ్యాంక్ యూ. కార్తికేయ ప్లీజ్. హలో ఎవ్రీవన్, వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. కార్తికేయ ప్లీజ్. హలో ఎవ్రీవన్, వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మోహన్ సార్, థ్యాంక్ యూ సో మచ్ నన్ను క్యాష్ చేసుకున్నందుకు. వాన్రా సెల్యులాయిడ్స్ బ్యానర్లో అండ్ అందులోనూ మారుతి గారు ప్రజెంట్ చేస్తూ. అండ్ బార్బరీ గురించి మాట్లాడితే ఇట్స్ వెరీ స్పెషల్ ప్రాజెక్ట్ అండి. మీరు చూసినట్టు టీజర్ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. సో ఇట్స్ వెరీ స్పెషల్ ప్రాజెక్ట్ అండ్ అందులో నేను చేయడం చాలా గ్రేట్ఫుల్గా ఉంది. అండ్ క్యారెక్టర్ గురించి ఇప్పుడే పెద్దగా చెప్పకూడదు. అండ్ అందులోనూ సత్యం రాజేష్ గారితోనూ సత్యరాజ్ గారితోనూ వర్క్ చేయడం చాలా బాగా అనిపించింది నాకు. మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్స్. యా, నా సినిమాని టీజర్ చూస్తేనే ఎంత అద్భుతంగా అనిపించిందో ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ డైరెక్టర్ మోహన్ శ్రీవాత్స గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. శరణమయ్యప్ప. స్వామియే శరణమయ్యప్ప. హరే రామ హరే కృష్ణ. 1000 ఏనుగుల బలశాలి బలభీముడికి మనమణ్ణి, ఘటోత్కచుడికి కొడుకునే అంటూ మీ ముందుకి ఫస్ట్ టైటిల్ గ్లిమ్స్ వచ్చినప్పుడు ప్రేక్షకులు ఎంత ఆదరించారు ఆ గ్లిమ్స్ని. ఎన్ని కాల్స్ వచ్చాయి నాకు. సో అది మీ వరకు తీసుకొచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. స్వామియే శరణమయ్యప్ప. ఈరోజు నేను ఈ స్టేజ్ మీద మాట్లాడగలుగుతున్నానంటే ఒక ఇద్దరు ఉన్నారు. సత్యం సుందరం అనే సినిమా చూసుంటే అందులో సుందరం లాంటి వాళ్ళు ఇద్దరు ఉన్నారు ఇక్కడ. సుందరం లాంటి వాళ్ళు ఎవరు 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 నువ్వెవరు. సో సార్, విజయ్ సార్ నాకు ఎంత మంచి ఆపర్చునిటీ ఇచ్చారు. ఒక కథ చెప్పినప్పుడు ఆ కంటెంట్ని నమ్మి ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా నాకు బడ్జెట్ ఇచ్చారు. లాస్ట్లో కూడా నాకు ఒక్కరోజు షూట్ కావాలి అని అంటే కూడా ఏంటో చెప్పు అని అంటే చెప్తే దానికి ఎంకరేజ్ చేశారు సార్. సో మీకు రుణపడి ఉంటాను. ఇంకొక సుందరం ఉన్నారు ఇక్కడ, మారుతి సార్. మీరెవరు ప్లీజ్ సార్ ఒక్కసారి. సార్ ప్రతిసారి నేను లైక్ ఏదో సందర్భంలో ఏదో కోల్పోయిన వాళ్ళలాగా అయిపోతుంటాను. అప్పుడప్పుడు మారుతి గారు తెచ్చి ఆఫీస్లో కూర్చోబెట్టి సై సినిమాలో రాజీవ్ కనకాల ఎలా చెప్తారు అలా చెప్తే మళ్ళీ ఒక బూస్ట్ అనమాట నాకు. సో థ్యాంక్ యూ మారుతి సార్. స్వామి శరణం. థ్యాంక్ యూ. తర్వాత నేను నా ఆర్టిస్టుల విషయానికి వస్తే సత్యరాజ్ సార్, ఒకరోజు షూటింగ్ చేస్తున్నాము. ఒక రామనాయుడు స్టూడియోలో చేస్తున్నాం. ఒక టాప్ డైరెక్టర్ అక్కడికి వచ్చారనమాట. షూటింగ్ షాట్లో ఆపారు అక్కడ వాళ్ళని. ఎవరు అని అంటే సత్యరాజ్ సార్ ఉన్నారు. అదేంటిది సత్యరాజ్ సార్ 3 గంటల వరకు ఉన్నారా అని అడిగారు. సో అంత ప్రేమించి క్యారెక్టర్ చేశారు సత్యరాజ్ సార్. ఒకసారి అందరూ గట్టిగా చప్పట్లు కొట్టాలి. అలాగే ఆ ప్రేమతో పాటు నాకు అప్పుడప్పుడు చిన్న కౌంటర్లు ఇచ్చేవాళ్ళు. ఎలా అంటే 2:30 షూటింగ్ అవుతుంది కదా, పక్కన వీటీవీ గణేష్ గారు ఉంటే 2:30 అయిపోయింది ఇంకా బ్యాకప్ చేయరేంటి అని అంటే నీకింక తెలియదు అయితే అది వాళ్ళు పక్కన నీకింక తెలియదు అన్నమాట అని పక్కన చెప్పేవాళ్ళు. సార్ థ్యాంక్ యూ సార్. మీరు ఎంత నమ్మారు ఈ ప్రాజెక్ట్ని, ఎంత ఇష్టంతో చేశారు. ఫస్ట్ షెడ్యూల్లో మొత్తం వర్షంలోనే షూటింగ్ చేస్తున్నాము. అంటే వర్షంలో అంటే వర్షం వేసి ఓకే, ప్రతి షాట్కి తడవాలి. సో జ్వరం కూడా వచ్చింది సార్కి. సార్ ఆ విషయంలో క్షమించాలి. థ్యాంక్ యూ. తర్వాత సత్యం రాజేష్ గారు, ఆయనతో పాటు ఈయన సార్. అనయ్య థ్యాంక్ యూ మీ సపోర్ట్. యా. తర్వాత వశిష్ఠ సింహ ఆయన
మీకు అందరికీ తెలుసు చాలా తెలుగు సినిమాల్లో పరిచయం అయ్యారు. నారప్పలో వన్ ఆఫ్ ది బెస్ట్ రోల్ చేశారు ఆయన. కన్నడలో ఈ మధ్యన లవ్లీ అనే ఒక సినిమా వచ్చింది, సూపర్ హిట్ అయిన సినిమా. సో ఆయన ఎంత మంచి స్టార్ అవుతాడంటే కళ్ళతో యాక్టింగ్ చేస్తాడు. ఇంక నేను ఎక్కువ చెప్పను. ప్రీ రిలీజ్లో ఆయన గురించి చెప్తాను, ఆయన పక్కన ఉన్నప్పుడు. ఈరోజు షూట్లో ఉన్నాడు ఆయన, వేరే సినిమా. సో అలాగే సాంచి స్వామి మాత అసలు నిజంగా చాలా మంచి అమ్మాయి. ఎంత మంచి అమ్మాయి అంటే అంత మంచి అమ్మాయి. అసలు అందరూ గట్టిగా చప్పట్లు కొట్టండి, బ్లెస్సింగ్స్ ఇవ్వండి అమ్మాయికి. సెట్కి వచ్చిన దగ్గర నుంచి ఆ డైలాగ్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఈ టెన్షన్ తీసుకొని డైరెక్టర్ కావాల్సింది ఇవ్వడానికి కోసం ఎంతో తాపత్రయపడుతుంది. ఇలా అడుగు పెట్టి 6 గంటలకు అడుగు పెట్టామంటే ఇక అక్కడి నుంచి మొదలు. థ్యాంక్ యూ సాంచి. అలాగే సార్ మేఘన కూడా వర్షంలో పరిగెడుతూనే ఉంది సినిమా అంతా. ఒకసారి అందరూ గట్టిగా చెప్పట్లు. మేఘన చాలా మంచి ఫ్యూచర్ ఉంది, మేఘనకి చాలా మంచి ఫ్యూచర్ ఉంది. అలాగే క్రాంతి గురించి చెప్పాలి. నేను ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా చూసినప్పుడు అందులో విజయ్ దేవరకొండని చూసి వీడెవడో కానీ సూపర్ స్టార్ అయిపోతాడు అనుకున్నాను. అంటే నేను అంతే ఇష్టంతో అంటున్నా, వీడెవడో అని రెస్పెక్ట్ లేకుండా మాట్లాడుతున్నాను అనుకోవద్దు. ఆ క్షణం నాకు అనిపించింది, ఇతను సూపర్ స్టార్ ఇతను. నేను జార్జ్ రెడ్డి సినిమా చూసినప్పుడు తిరువీర్ని చూసి ఇతను కూడా సూపర్ స్టార్ అవుతాడని నాకు అనిపించింది. సో నేను స్క్రీన్ మీద ఫస్ట్ ఒక సీన్ షూట్ చేసినప్పుడు క్రాంతి యాక్టింగ్కి నాకు మళ్ళీ అదే అనిపించింది. క్రాంతి సీరియస్గా చెప్తాను, ఖచ్చితంగా నువ్వు మంచి స్టార్ అవుతావు, దాంట్లో డౌట్ లేదు. థ్యాంక్ యూ. కార్తికేయ ఇక్కడ ఉన్నాడు. కార్తికేయ నువ్వు కూడా అంతే, నువ్వు నాకు తెలిసి ఇంకొక 2-3 సంవత్సరాల్లో హీరోగా లాంచ్ అయిపోతావు. అలాగే నేను తర్వాత మ్యూజిక్ గురించి మాట్లాడాలి. నాకున్న త్రిబాణ అస్త్రం, బార్బరీకుడికి త్రిబాణ అస్త్రం. ఆ త్రిబాణానికి ఒక సైకాలజీ ఉంది, ఒక్కొక్క బాణంకి ఒక్కొక్క గమ్యం ఉంది. అలాగే నాకు ఒక త్రిబాణ అస్త్రం ఉంది. వన్ ఈజ్ నా డిఓపి రమేష్ రెడ్డి. వన్ ఈజ్ మ్యూజిక్ ఇన్ఫ్యూజన్ బ్యాండ్, అదొక బాణం. ఇంకొక బాణం ఎడిటర్ మార్తాండికే వెంకటేష్ గారు. ఒకసారి అందరూ గట్టిగా చెప్పట్లండి. సో ఈ త్రిబాణంతో నేను రాబోతున్నాను మీ ముందుకి. తర్వాత నేను ఇంకా చాలామంది గురించి చెప్పాలి, కానీ ఇప్పుడే ఎక్కువ మాట్లాడితే బాగుండదు, ఇక చాలా చెప్పాలి ముందు. థ్యాంక్ యూ సో మచ్. తర్వాత ఆదిత్య నిరంజన్ గారికి, సార్ మా ఆడియోని ప్రేమగా తీసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. ఇంకా స్రవంతి గారు థ్యాంక్ యూ, బాగా చేస్తున్నారు, వెరీ నైస్. అలాగే రామ్ శంకర మాస్టర్, థ్యాంక్ యూ సార్ ఫర్ ఫైట్స్. ఈశ్వర్ మాస్టర్ పాటలు, థ్యాంక్ యూ. అలాగే పేరు కళ్యాణ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. కళ్యాణ్ ఫర్ ఆర్టిస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. టీజర్ చూసారా, ఏమనిపించింది? నిజంగా చెప్పండి గట్టిగా. ఇంకొకసారి చూస్తారా? ఓకే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నేను తర్వాత మైక్. సార్ మీరు ఎవరికన్నా డబ్బింగ్ చెప్పారేంటి ఇందులో? థ్యాంక్ యూ మోహన్ గారు, థ్యాంక్ యూ. ఎస్, నౌ ఐ రిక్వెస్ట్ టు స్పీక్ అవర్ వెరీ ఓన్, అవర్ ఫేవరెట్ యాక్టర్, వర్సటైల్ యాక్టర్